ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రతి మండల కేంద్రంలో మండలంలో ఒక గ్రామంలో చరిత్రాత్మకమైనటువంటి 4 కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా ప్రారంభించినటువంటి ఈ యొక్క 4 పథకాల శుభ ఆరంభం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హనుమంతుని గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అన్నట్టుగా తిరిగి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం ప్రారంభమైంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇండ్లు గూడు నిర్మించాలనే కాంగ్రెస్ తలంపుతోటి తిరిగి 10 సంవత్సరాల మేకపిల్లల, కోడిపిల్లల అల్లుడి కళ నెరవేరక ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా కనీస గూడు సౌకర్యాన్ని కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించింది. అదేవిధంగా రైతులకు అండగా ఉండడానికి ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా రైతు భరోసా పేరు మీద ఎకరానికి 12 ఎకరాలు ఎటువంటి నియమ నిబంధనలు కానీ ఏరియా పరిమితి కానీ లేవు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు 20 రోజులు ఉపాధి హామీ పనిచేస్తే చాలు అర్హత, సంవత్సరానికి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రారంభించింది అని చెప్పడానికి గర్వంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేదలకు అండగా ఉండి గ్రామాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇంట్లో కొత్త సంతతి వచ్చినా, ఈ బిడ్డ ఆ ఇంటి కోడలైనా, లేదా మార్పులు చేర్పులు కుటుంబం పెద్దదై వేరుపడ్డా రేషన్ కార్డులు రాక 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామంగా ప్రారంభం చేసినాం. ఈ ప్రక్రియ రాని వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళందరూ ఎటువంటి నిరాశ పడకుండా, ప్రతిపక్షాలు ఎన్ని అంశాల మీద రెచ్చగొట్టినా, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా ఏది విశ్వసించొద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ, అటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సైనికులు ప్రతి గ్రామాన గట్టిగా నిలబడి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి, అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉపాధి హామీ ఇందిరమ్మ అభయ హస్తం కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, ఇప్పించే దానిలో ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామీణ స్థాయి కార్యకర్తలందరూ కూడా, అధికారులు కూడా నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని క్షేత్రస్థాయి తీసుకుపోవడానికి శ్రమపడి పేదలకు న్యాయం చేయాలనే తలంపుతో బాధ్యత గల మీరు కూడా ఆ విధంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఈ దశలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఎవరింట్లోకే జేబులకే పైసలు తెచ్చిస్తున్నాం అన్నట్టుగా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము, కేంద్రము ఆర్థిక నిధులకు సంబంధించిన ఆనాడు రాజ్యాంగంలో, ఎందుకంటే ఇలా 76వ ఇలా మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఫెడరల్ సిస్టంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అది తెలియకుండా, అవగాహన లేకుండా ఇందిరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఇవ్వమంటా ఉన్నారు కొంతమంది, ఏదో సొంత జేబుల్లోకే ఇచ్చినట్టుగా. అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 10 సంవత్సరాల అధికారం ఉన్న కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడని మీరు
బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే గత 10 సంవత్సరాలేమో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు, సత్సంబంధాలు లేవు, ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రము రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వేస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. బడ్జెట్ తర్వాత జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి నిధులు కేటాయించలేదు. ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎవరి ఇందిరమ్మ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ ఐక్యత కోసం ముక్కలు ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. ఇందిరమ్మని ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమంతుని ఆలయం లేని ఊరుండకపోవచ్చు, ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు. అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయం లోపల మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు ఏమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టీ పేరు మీద సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కడతా ఉన్నామే. ఒకసారి ఉదాహరణ, 10 నెలల తెలంగాణ ప్రజల యొక్క చార్జెస్ కష్టం జిఎస్టీ పేరు మీద 37,000 కోట్ల 664,000 రూపాయలు జిఎస్టీ పేరు మీద ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసుకున్నది కేంద్రం. మాకు హక్కు లేదా? ఫెడరల్ సిస్టమ్ అనేది ఇండియాలో భాగస్వామ్యం కాదా? గత సంవత్సరం 23-24 ఆర్థిక సంవత్సరానికి 46,000 కోట్ల 500.43 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం దగ్గర నుంచి జిఎస్టీ రూపం వసూలైంది. అట్లా ప్రతి ఆర్థిక సంవత్సరం తీసుకుంటే 22-23 41,000 కోట్లు ఇట్లా తీసుకుంటే పోతుంటే అనేక రకాలుగా పన్నులు ఈ రాష్ట్ర ప్రజలు దేశానికి కడతా ఉన్నారు. అచ్చా, పథకాల పేర్లకు సంబంధించుకుని మాట్లాడితే అసలు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కానీ